మసాలా పప్పు. మసాలా పప్పుకు కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు తీసి పెట్టుకోవాలి. స్టవ్ పైన మట్టి కుండ వేడి కావాలి. వేడి అయ్యాక 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. తీసి పెట్టిన కందిపప్పు మంచి నీళ్ళలో 3-4 టైం కడుగుకోవాలి. కడిగిన నీళ్ళలో నీళ్లు తీసి పప్పు సైడ్ పెట్టుకోవాలి. స్టవ్ పైన వేడి అయిన మట్టి కుండలో ఆయిల్ వేడి అయ్యాక కరివేపాకు వేయాలి. ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ నూనెలో మంచిగా మగ్గనివ్వాలి. సైడ్ కు ఇంకో స్టవ్ పైన వేడి నీళ్లు పెట్టుకోవాలి. ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక మంచిగా మగ్గనివ్వాలి. అందులో కొంచెం పసుపు, సరిపడంత కారం వేసి కలుపుకోవాలి. తర్వాత నల్ల మసాలా వేయాలి. నల్ల మసాలా వేసి కలుపుకోవాలి. కడిగి పెట్టిన కందిపప్పు వేయాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వేడి నీళ్లు పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి 30 మినిట్స్ ఉడకనివ్వాలి. 30 మినిట్స్ అయ్యాక సరిపడే అంత ఉప్పు వేసుకోవాలి. వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. మసాలా పప్పు రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి పోసి మసాలా పప్పు తింటే వేరే లెవెల్.